హెచ్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. ఎల్బీ నగర్ నుండి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిలో ఆటోనగర్ ప్రాంతం దాటిన తర్వాత ఎడమవైపున హరిణ వంశత్లీ జాతీయ ఉద్యానవనం ఉంది. ఈ ఉద్యానవనం కార్తీక మాసంలో అడవి జంతువులకు ప్రసిద్ధి చెందింది. ఈ ఉద్యానవనం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము పెద్దలకు 40 రూపాయలు మరియు పిల్లలకు 20. సఫారీ రుసుము 70 రూపాయలు మరియు పార్కింగ్ ఉచితం. ఈ ఉద్యానవనం సీతాకోక చిలుక ఉద్యానవనం, తక్షాత్ర అడవి ఉద్యానవనం, పూలతోట, సుగంధ ద్రవ్యాలు, కృష్ణ జింకలు, నెమళ్ళు, జింకలు, కోతులు మరియు పర్యావరణ విద్యా కేంద్రం కలిగి ఉంది. ఈ ఉద్యానవనం యొక్క వైశాల్యం 1450 హెక్టార్లు. పర్యాటకుల కోసం ఈ ఉద్యానవనం 50 ఎకరాల్లో ఉంది. సఫారీ ఉద్యానవనం 6 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ ఉద్యానవనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద కృష్ణ జింకల సంతానోత్పత్తి కేంద్రాన్ని కలిగి ఉంది. ఈ ఉద్యానవనం సోమవారాల్లో మూసివేయబడుతుంది. ఈ ఉద్యానవనం చిన్నపిల్లలకు అద్భుతమైన పర్యాటక కేంద్రం. విదేశాల నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే ఒంటరి మహిళా ప్రయాణికులకు భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా అధికారులు కొన్ని సంవత్సరాల క్రితం షీ క్యాబ్లను ప్రవేశపెట్టారు. ప్రైవేటు క్యాబ్లలో ప్రయాణించేటప్పుడు మహిళా ప్రయాణికులు కొన్నిసార్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది డ్రైవర్లు ఈ ప్రలోభాలకు లోనై ఒక మహిళను ఒంటరిగా తీసుకెళ్లి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె నగలు, నగదు మరియు ఇతర విలువైన వస్తువులను లాక్కున్న సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ పోలీసుల సహాయంతో లైసెన్స్ పొందిన మరియు శిక్షణ పొందిన మహిళా కారు డ్రైవర్ల కోసం షీ క్యాబ్లను ప్రవేశపెట్టారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రయాణికులు మరియు వారి కుటుంబ కదలికల నిరంతరం కొనసాగుతుంది. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం షీ క్యాబ్లను ప్రారంభించింది. విదేశాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఒంటరి మహిళలకు షీ క్యాబ్లు ఉత్తమ ప్రయాణ మార్గం. షీ క్యాబ్లను మహిళా డ్రైవర్లు మాత్రమే నడుపుతారు మరియు వాటిలో ప్రయాణించే ప్రయాణికులు కూడా మహిళలే. షీ క్యాబ్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే పురుషులు షీ క్యాబ్లలో ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. రాత్రిపూట కూడా విమానాశ్రయ ప్రాంగణంలో 10 షీ క్యాబ్లు అందుబాటులో ఉంటాయి. మహిళా ప్రయాణికులకు షీ క్యాబ్లు ఉత్తమ ప్రయాణ సాధనాలు మరియు వారి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సురక్షితమైన మార్గం. కొండాపూర్లోని హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ చాలా కాలంగా నగరంలోని పచ్చని ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబాలను మరియు ప్రకృతి ప్రేమికులను నడకకు ఆకర్షిస్తుంది. కాటాగూడ రిజర్వ్ ఫారెస్ట్లోనే 128 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ తోట వెదురు తోటలు, సీతాకోక చిలుక ప్రాంతాలు మరియు నీడనిచ్చే నడక మార్గాలతో నిండిన ప్రశాంతమైన స్వర్గధామం. కానీ దాని ప్రశాంతమైన పరిసరాలను మించి ఈ తోట హైదరాబాదీలలో క్రమంగా ప్రజాదరణ పొందిన మరొక సాహసోపేతమైన వైపును దాచిపెడుతుంది. బొటానికల్ గార్డెన్ లోపల ఒక సాహస ఆట స్థలం సందర్శకులను ప్రారంభకులకు మరియు అనుభవజ్ఞులైన అన్వేషకులకు రూపొందించిన బహిరంగ కార్యకలాపాల శ్రేణికి పరిచయం చేస్తుంది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందింది జిప్ లైన్. ఇది పాల్గొనేవారు తోట చెరువును దాటడానికి అనుమతిస్తుంది. అటవీ వాతావరణంపై కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. ఈ కార్యాచరణ భద్రతా పరికరాలు మరియు శిక్షణ పొందిన బోధకులతో రూపొందించబడింది. ఇది పెద్దలు మరియు పిల్లలు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. జిప్ లైనింగ్తో పాటు అడ్వెంచర్ ప్రాంతంలో స్కై సైక్లింగ్, రోప్ కోర్స్, బుల్ రైడింగ్, ఆర్చరీ, బంగీ జంపింగ్ మరియు ట్రాంపోలిన్ కూడా ఉన్నాయి. ఈ కార్యకలాపాలు బొటానికల్ గార్డెన్ ఉదయం నడక గమ్యస్థానం నుండి సమూహ విహారయాత్రలు, జట్టు నిర్మాణ సెషన్లు మరియు కుటుంబ వాతావరణాలకు గమ్యస్థానంగా మారాయి. హైటెక్ సిటీ సమీపంలో పనిచేసే లేదా నివసించే వారికి సుదీర్ఘ రోడ్ ట్రిప్ అవసరం లేకుండా నగరంలోనే చిన్న సాహస యాత్రకు అనుకూలమైన ఎంపికను అందిస్తుంది. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ ప్రతిరోజు ఉదయం 5:30 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటుంది. తోటలోకి ప్రవేశం నామమాత్రంగా ఉంటుంది. సాహస యాత్రలకు టికెట్లు విడిగా వసూలు చేయబడతాయి. జిప్ లైనింగ్ ధర ఒక్కొక్కరికి 150 రూపాయలు మరియు ధరలు వ్యవధిని బట్టి మారుతూ ఉంటాయి. ఇది సాహసయాత్రలు 30 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. పెరుగుతున్న పట్టణ జనాభా, ట్రాఫిక్ సమస్యలు మరియు రోడ్లు దాటడంలో పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో మరో 6 కొత్త స్కై వాక్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ సౌకర్యాలను ప్రోత్సహించడంలో మరియు ప్రమాద రేటును తగ్గించడంలో ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించబడుతోంది. అఫ్జల్గంజ్, మదీనా, లక్డీ కపూల్, పెట్రోల్ బంక్, BHEL, JNTU, మియాపూర్, T జంక్షన్లలో ప్రాధాన్యత ప్రాతిపదికన స్కై వాక్ల నిర్మాణానికి అత్యవసర ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశించింది. పేర్కొన్న 6 ప్రాంతాలను పాదచారులకు చాలా రద్దీగా మరియు ప్రమాదకరమైనవిగా గుర్తించారు.
తరచుగా ట్రాఫిక్ జామ్లు మరియు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు. ఈ ప్రాంతాల్లో స్కై వాక్ల ఏర్పాటు రోడ్డు దాటే వారికి సౌకర్యాన్ని అందించడమే కాకుండా ట్రాఫిక్ వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తుందని అధికారులు చెబుతున్నారు. మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణ పనులు వేగవంతం కాగా ఏజెన్సీ ఇప్పటికే ఉప్పల్ స్కై వాక్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని, ఇది సానుకూల ఫలితాలను ఇస్తుందని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ మరియు మెట్రో స్టేషన్ను బస్టాండ్తో అనుసంధానించడానికి ఒక పెద్ద స్కై వాక్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది పౌరులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని నిరూపించబడుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ నిర్వహించడానికి మరియు పౌరులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలను అందించడానికి హైదరాబాద్లో కనీసం 23 ప్రదేశాలలో స్కై వాక్లను నిర్మించాల్సిన అవసరం ఉందని లీ సర్వేస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈరోజు పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ R&B వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ క్రిస్టినా చోంగ్టు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ నరేంద్ర కుమార్, చీఫ్ ఇంజనీర్ R&B రాజేశ్వర్ రెడ్డి మరియు ఇతర అధికారులు నిర్మాణ పనులను సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మాణ పనులను 2 నెలలలోపు పూర్తి చేయాలని ఆదేశించారని అధికారులు తెలిపారు. వికాస్ రాజ్ మరియు ఇతర అధికారులు నిర్మాణ పనుల్లో పాల్గొన్న ఇంజనీర్లకు అవసరమైన సూచనలు జారీ చేశారు. ఆసుపత్రి కోసం కేటాయించిన భూమిలో ఉన్న పెట్రోల్ పంపు, పోలీస్ స్టేషన్ భవనం మరియు విద్యుత్ సబ్స్టేషన్లను తగిన ప్రదేశానికి మార్చాలని సూచనలు ఇచ్చారు. ఆసుపత్రి బయటి మరియు లోపలి భాగాలలో రోడ్ల నిర్మాణాన్ని కూడా సమీక్షించారు. ఆసుపత్రి చుట్టూ ఉన్న అప్రోచ్ రోడ్లలో ఎటువంటి సమస్యలు ఉండకూడదని మరియు ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ జి ముకుంద్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రక్షితామూర్తి మరియు వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాయి నగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను వికాస్ రాజ్ మరియు ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సంస్థ నిర్మాణ పనులు 1 నెలలోపు పూర్తవుతాయి మరియు ప్రజలకు కార్పొరేట్ ప్రాతిపదికన వైద్య సౌకర్యాలు లభిస్తాయి. వివిధ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందించే TIMSలో 30 వేర్వేరు విభాగాలు ఏర్పాటు చేయబడతాయి. TIMS నిర్మాణం కోసం ప్రభుత్వం 22.6 ఎకరాల భూమిని కేటాయించింది. వీటిలో 11.68 ఎకరాల భూమిలో 4 వేర్వేరు బ్లాకులు నిర్మించబడుతున్నాయి. TIMS నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అప్పగించారు. ప్రాజెక్టు డివిజన్ అధ్యక్షుడు K. గోర్ధన్ రెడ్డి నిర్మాణ పనుల వివరాలను అధికారులకు వివరించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం అదే కంపెనీకి అప్పగించింది. సనాయి నగర్లోని TUM 1000 పడకల సామర్థ్యం కలిగి ఉంటుంది. 300 ICU పడకలు ఉంటాయి. జనరల్ వార్డులో పడకల సంఖ్య 500 మరియు ప్రైవేట్ వార్డుల్లో 200 పడకలు ఉంటాయి. డయాలసిస్ కోసం 30 పడకలు కేటాయించబడ్డాయి. తెలంగాణ శాసనసభ స్పీకర్ G. ప్రసాద్ కుమార్ రేపు అక్టోబర్ 24 నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను తిరిగి ప్రారంభించనున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఎమ్మెల్యేల పిటిషన్లను విచారించారు. మిగిలిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణను అక్టోబర్ 24 నుండి 30 వరకు పూర్తి చేయాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీల పిటిషన్లను విచారించేటప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఒకరి న్యాయవాదులు ఒకరినొకరు ప్రశ్నించుకునే అవకాశం ఇస్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు పిటిషన్ సమర్పించారు. పిటిషన్ల విచారణను 3 నెలల్లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. గత నెలలో స్పీకర్ మొదటి దశలో విచారణ ప్రారంభించి అక్టోబర్ 2న విచారణకు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల వ్యవధి అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే డి నాగేంద్రపై అసెంబ్లీ స్పీకర్కు కొత్త పిటిషన్ను సమర్పించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో డి నాగేంద్ర పేరు కూడా ఉంది. నాగేంద్రను అసెంబ్లీ సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్తో పాటు బీఆర్ఎస్ డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పిస్తుంది. నాగేంద్ర 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసింది. నాగేంద్రపై బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్కు అనేక ఆధారాలను సమర్పించింది. గత 1.5 సంవత్సరాలలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. స్పీకర్ మొత్తం 10 మందిని ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వాటిలో 8 మంది తమ ప్రత్యుత్తరాలు మరియు అఫిడవిట్లను దాఖలు చేశారు.
డి నాగేంద్ర మరియు కడియం శ్రీహరి తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేయడానికి స్పీకర్ నుండి మరింత సమయం కోరారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వారికి సమయం ఇచ్చారు, కానీ ఎటువంటి కాలపరిమితి విధించలేదు. అనధికార వ్యక్తులు మరియు మీడియాను స్పీకర్ విచారణకు హాజరు కావడానికి అనుమతించరు. ఎమ్మెల్యేలు మరియు వారి న్యాయవాదులు హాజరు కావచ్చు. ఎమ్మెల్యేలు వి కృష్ణమోహన్ రెడ్డి, గడ్వాల్ జి మహిపాల్ రెడ్డి పాటించారు. కె యాదయ్య చేవ్లా మరియు పి ప్రకాష్ రెడ్డి రాజేంద్రనగర్ల విచారణ సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. మహిపాల్ రెడ్డి మరియు కృష్ణమోహన్ రెడ్డిల విచారణ పూర్తయినట్లు సమాచారం. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తమ సమాధానంలో కాంగ్రెస్లో చేరడాన్ని ఖండించారు మరియు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని పేర్కొన్నారు. కాంగ్రెస్లో చేరడం గురించి వీడియో క్లిప్పింగ్ను ప్రశంసించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపును ప్రకటించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ నెలాఖరు నాటికి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.